హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్చంద్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అబౌట్ మై కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఈ కంపెనీలో నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా అయితే వర్క్ చేస్తున్నాను. సో ప్రతి సంవత్సరం బడ్జెట్ అచీవ్ అయిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ మీటింగ్ ఎలా ఉంటుందో, ఎక్కడ జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్తామనుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ మాకు బెంగళూరులో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంటారు, కానీ ఈసారి మాత్రం మాకు హైదరాబాద్లో కండక్ట్ చేశారు. సో నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు నా కాలీగ్ కూడా ఉన్నాడు. తన పేరు విజయ్. మేమిద్దరం ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇద్దరం కలిసి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. ఫైనల్గా ఎయిర్పోర్టులోకి ఎంటర్ అయ్యాము. మాతో పాటు పూర్ణ అనే కొలీగ్ కూడా ఉన్నాడు. సో చెకింగ్ అయితే అయిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మీటింగ్ ప్రాసెస్లో మేము ఇంటి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయ్యే వరకు ప్రతి చార్జెస్ లైక్ క్యాబ్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ కంపెనీ భరిస్తుంది. మాకు ఏదైతే గేట్ రెఫర్ చేశారో అక్కడికి మేము వెళ్ళాము. కొంతసేపటికి మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. మొత్తానికి వైజాగ్ నుండి హైదరాబాద్కి అలా ఎగిరిపోయాం. నైట్ హైదరాబాద్లో స్టే చేసి మార్నింగ్ మీటింగ్ స్పాట్కి అయితే బయలుదేరిపోయాం. మీటింగ్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. హోటల్ చూడ్డానికి చాలా వండర్ఫుల్ గా ఉంది. సో మీటింగ్ స్పాట్ దగ్గరికి రిజిస్టర్ అవటానికి వెళ్తున్నాం. అంటే ఎవరెవరు ఏ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఫుడ్ టోకెన్ అనేది ఇస్తారు. సో మనం బ్రేక్ఫాస్ట్ చేయటానికి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సౌత్ ఆర్ నార్త్ మనకి నచ్చిన ఫుడ్ ఎంతైనా తినొచ్చు. తర్వాత అలా హోటల్ చూసి మేమందరం ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేశాం.
ఎంజాయ్ చేశాక మీటింగ్లో ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎవరి టేబుల్ వాళ్ళకి రిజిస్టర్ అయి ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మా సీఈఓ అయిన రాజీవ్ జునేజా గారు కోవిడ్ టైంలో 51 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. వైద్య మరియు పోలీస్ శాఖ వారికి సపోర్ట్ గా నిలిచారు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ. ఫైనల్ గా గోల్డ్ మెడల్ తీసుకునే మూమెంట్ వచ్చేసింది. మీటింగ్ అయ్యాక లంచ్ కూడా అక్కడే ఉంటుంది. నచ్చింది తినొచ్చు. మీటింగ్ అయ్యాక నేను నా కజిన్స్ తో చార్మినార్ వద్ద చాయ్ తీసుకున్నా. మా వాళ్ళకి బై చెప్పి నర్సీపట్నం వచ్చేసా. సో ఇదండి నా మెడల్ ట్రిప్ ఇలా జరిగింది. థ్యాంక్ యూ. బాయ్.